వచ్చేసి ఎగ్జాక్ట్గా ఒక 1.5 కిలోమీటర్ ఉండొచ్చు. ఇప్పుడు మన బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇక్కడికి నడవటం ఈజీయే. ఇది ప్రకాశం బ్యారేజ్ బ్యాక్ సైడ్ అనమాట. లుక్ చూడండి. అండ్ మీకు ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ దూరంలో భవానీ ఐస్లాండ్స్ అని ఉంటాయంట. నేను అక్కడికైతే ఇప్పుడు వెళ్ళే ఇంట్రెస్ట్ అయితే లేదు. 3 కిలోమీటర్స్ అంట. నాకైతే ఓపిక లేదు. నాకు ఇంకొక ప్లాన్ ఉంది. మీకు ఒక షాకింగ్ విషయం ఒకటి చూపిస్తా. నేను ఇప్పుడు దాకా వ్లాగ్ షూట్ చేస్తున్నా, నాకు ఇంతవరకు అది కనిపించలేదు. ఈ పోలీసు వాళ్ళు ఈ హడావుడి ఉంది ఏంటా అని చెప్పి వచ్చి చూస్తే ఇక్కడ డెడ్ బాడీ అయితే ఉందన్నమాట ఈ ప్రకాశం బ్యారేజ్లో. ఇప్పుడు దాకా వ్లాగ్ షూట్ చేసా, నాకు ఇంతవరకు కనపడలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే అది ఇప్పుడే తేలింది బాడీ అన్నారు. నేనేమో ఇందాకటి నుంచి వ్లాగ్ షూట్ చేసే పనిలో ఉన్నా అనమాట. ఇంత కిందకి అబ్జర్వ్ చేయలేదు నేను. ఇప్పుడు పోలీసు వాళ్ళు విజిల్స్, ఈ అంబులెన్స్లు ఇవన్నీ చూసి ఏంటా అని వచ్చి చూస్తే బాడీ ఆ చివరికి వచ్చింది. మేబీ ఇందాక నేను ఉన్నప్పుడు లేదనుకుంటా. నేను సడన్గా చూసి షాక్ అయ్యా. అసలు నేను అనుకోలే, ఊరికి వీడియో తీద్దామని చెప్పి ఇటు సైడ్కి వస్తే నాకు ఆ బాడీ కనిపించింది. నేను ఒక 2-3 ఫొటోస్ మీకు డిస్ప్లే చేసి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేద్దాం మనం. మీరు అనుకోవచ్చు వీడు చెన్నైలో వ్లాగ్స్ తీసాడు కదా, అవి అప్లోడ్ చేయట్లేదు ఏంటని. మీకు ఒక క్లారిటీ అయితే నేను ఇస్తా. ముందు ఆంధ్ర అంతా కంప్లీట్ చేసిన తర్వాత మిగతా స్టేట్ వ్లాగ్స్ అయితే పెడదామని ఫిక్స్ అయ్యా. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.